చిన్నప్పటి నుంచి ఎంత చూస్తూ పెరుగుతూ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన అయినా సరే మనల్ని కదిలించినప్పుడే ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అంత సేవ చేయాలనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. సో అలా కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అవి వాటిలో చాలా ఉన్నాయి. చాలా కేసెస్ అడుగడుగున ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్కటి నాకు ఉన్నది అన్నట్టు. అట్లా చూసిన వాటిలోంచే దీనికి సొల్యూషన్ ఈజ్ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి డిఫెన్స్ నేర్పించాలి. అది అట్లీస్ట్ కొంచెం అంటే లైక్ మజిల్ మెమరీలో గుర్తుండేలాగా మనం వర్క్షాప్స్ చేయాలి అనేవి అట్లా ఉన్నాయి. సో దెర్ ఆర్ లైక్ మెనీ ఇన్సిడెంట్స్ యాజ్ ఇఫ్ లైక్ చెప్పాలంటే. అండ్ మేజర్ మోటివేషన్ వచ్చేసి మేము పెరిగిన అట్మాస్ఫియర్ కూడా మా అమ్మ నాన్న ఇద్దరు బాగా కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇట్లా మా చదువుకి పెట్టడం కానీ అదంతా కూడా నాకు నా రూట్స్లో నాకు గుర్తుండిపోయింది. అండ్ మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే లైక్ ఇంత కష్టపడి చదివిపిస్తున్నాం, అంటే చదివే మా ఇన్వెస్ట్మెంట్, మాకు ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఇదా అని ఎప్పుడు ఆలోచించుకోలే, వేరే ఆస్తు మీరే మాకు ఇది, మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని ఉంటే మాకు అదే ఆస్తి అన్నట్టు పెంచినారు అన్నట్టు. సో ఎవ్రీ పెనీ ఆఫ్ దాట్, అది ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దాట్ గుర్తుంటుంది. అండ్ ఇది మంచి మీరు చదువుకొని జాబ్ చేయాలనే దాంతోపాటు మీరు జాబ్ చేస్తూ 10 మందికి సహాయపడేలాగా ఉండండి మీరు అని చెప్పేది ఎప్పుడు కూడా. సో అది తొందరగా అంటే లైక్ అది ఎప్పుడు గుర్తుంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో అండ్ నాకు ఎక్కువ ఏంటంటే నేను నా కోసం ఏం చేసుకుంటున్నా అండ్ నేను చేసే పని వల్ల మిగతా 10 మందికి ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తా ఇప్పుడు కూడా. సో మన వల్ల 10 మందికి ఏం ఉపయోగం అనేది ఎక్కువగా ఆలోచిస్తా. అది ఎందుకో అది అట్లా చెప్పడం వల్లనో ఏమో అట్లా వచ్చింది.